మలై కోట్టై వాలిబన్, మోహన్ లాల్, సోనాలి కులకర్ణి నటించిన ఈ సినిమాకి లిజో జోసెఫ్ పెలిసరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మలై కోట్ట వాలిబన్ ప్రతి ఊరు తిరుగుతూ ఆ ఊరిలో ఉన్న యోధుల్ని ఓడిస్తూ ఆ ఊరికి కాపలాదారుడిగా నియమించబడుతూ ఉంటాడు. అయితే తన మలై కోట్టైకే వచ్చి అక్కడ బ్రిటిష్ రాణి రాజుని ఎదిరించి వాలిబన్ సవాల్ చేసి అక్కడున్న బానిసలను విడిపించాలనుకుంటాడు. ఈ సమయంలోనే అతనంటే ఇష్టపడని ఒక ఓడిపోయిన రాజు అతని మీద కత్తి కట్టి విషప్రయోగం చేస్తాడు. బ్రిటిష్ రాజు రాణి చేతిలో ఓడిపోయిన వాలిబన్ ఆ బానిసల్ని కాపాడిన తర్వాత అతని జన్మరహస్యం అతను తెలుసుకున్నాడా, అసలు అతని జన్మరహస్యం ఏంటి అన్నది మిగిలిన సినిమా. జల్లికట్టు లాంటి పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాని తీసిన లిజో జోసెఫ్ పెలిసరి ఈ సినిమా తీశాడంటే మనకి నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఫస్ట్ గంట అంతా పరమ బోరుగా పిచ్చి ఫ్లూట్ మ్యూజిక్తో మెంటల్ వచ్చేలా ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక మారు కలిసిన అందం ఆ బిట్టులాగే అనిపిస్తుంది. చక్కటి ఫోటోగ్రఫీ ఉంటుంది, కానీ నీరసంగా ఉంటాయి సీన్లు. నల్లోడు వంటలు చేసే అమ్మాయితో లవ్ స్టోరీ పరమ పిచ్చెక్కి సహనానికి పరీక్ష పెడుతుంది. ఇంటర్వెల్ నుంచి ఈ సినిమా కొంచెం బాగుంటుంది, అక్కడి నుంచి ఊపందుకొని ఫ్యాంటసీలోకి పోతుంది. అసలు ఇంటర్వెల్ నుంచి ఏం జరిగింది అన్నది తెర మీద చూసి ఓపిక ఉండాలి అంటే ముందు ఫస్ట్ హాఫ్ అంతా చూసి ఓపికగా నలవగలగాలి. ఫస్ట్ హాఫ్కే చాలామంది ప్రేక్షకులు కళ్ళు తిరిగి పడిపోయారు థియేటర్లో. ఈ సినిమాకి సూపర్ ఫోటోగ్రఫీ ఉంటుంది, స్లో స్క్రీన్ ప్లే, బాగా స్లోగా సాగే నెరేషన్ ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. మోహన్ లాల్ కూడా స్టంట్స్ చాలా బాగా చేశాడు, కానీ అవన్నీ కోతి కొమ్మచ్చాట్లలాగా అనిపిస్తాయి, ఓవర్ యాక్షన్ టైప్లో అనిపిస్తాయి. ఆయన యాక్టింగ్కి మనం పేరు పెట్టలేం, కానీ ఆయన ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ చూస్తే ఎగ్జాక్ట్గా సీరియల్లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి క్లైమాక్స్లో బీభత్సమైన కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి సెకండ్ పార్ట్ ఉందని వదిలేశాడు దర్శకుడు. ఇది పీరియాడిక్ సినిమాలా అనిపిస్తుంది, కానీ పీరియాడిక్ సినిమాలా కాదు. హాలీవుడ్ సినిమా ఆస్ట్రాయిడ్ సిటీ చూస్తే మీకు ఒక రకమైన మెంటల్ వస్తుంది, అసహనానికి గురవుతారు. ఈ సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు అదే అసహనానికి గురవుతారు. నేను చూసిన ఫస్ట్ మలయాళం సినిమా డైరెక్ట్గా థియేటర్లో, అది సబ్ టైటిల్స్లో, పిచ్చెక్కిపోయిందని చెప్పొచ్చు. కానీ హరీష్ ప్యారడీ క్యారెక్టర్తో దర్శకుడు చాలా ట్విస్టులు పెట్టాడు సినిమాలో. ఆ క్యారెక్టర్ని హరీష్ ప్యారడీ చాలా బాగా పోషించాడు. సోనాలి కులకర్ణి లవ్ స్టోరీ కూడా అంత గొప్పగా అనిపించదు. మోహన్ లాల్ని చూసి ఈ వయసులో ప్రేమించడాలు అయ్యి కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. సీనియర్ నటులు ఇలాంటి లవ్ స్టోరీలు చేయకపోవడమే మంచిది. ఇక ఫస్ట్లో ఒక మందిరం, ఆ మందిరంలో ఒక వేశ్య, ఇవన్నీ పరమ బోర్గా అనిపిస్తాయి వాలిబన్ సినిమాలో. ఇవన్నీ పక్కన పెడితే మధ్యలో లవ్ స్టోరీలు, మళ్ళీ అనుమానాలు, దాని మీద మోసపూరిత కుట్రలు, ఇవన్నీ చాలా బోర్గా అనిపిస్తాయి. అవి లాజిక్లెస్గా కూడా అనిపిస్తాయి. వాలిబన్ చుట్టూ తిరిగే వ్యక్తి సడన్గా వాలిబన్ చెడ్డోడు అనగానే అతన్ని చంపేయడానికి వెళ్ళడం లాంటివి పూర్తిగా అసహజంగా అనిపించి చిరాకు తెప్పిస్తాయి. ఫోటోగ్రఫీ బాగున్న పాటలు అసలు బాగోవు, పరమ బోర్ కొట్టిస్తాయి. కనుక ఈ సినిమాని మోహన్ లాల్ కోసం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సెకండ్ హాఫ్ వరకు ఓపిక్గా కూర్చుంటే ఆ తర్వాత పర్వాలేదు అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ సన్నివేశాలు, ఓవర్ స్టంట్స్తో ఈ సినిమా లాజిక్లెస్గా సాగి ఎందుకు చూసామన్న ఫీలింగ్ కలిగించడం ఖాయం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?